టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవెంట్ ఫస్ట్ రోజు పెట్టినా 70 మార్క్స్ వచ్చినాయి, మెయిన్స్ 103 వచ్చినాయి. అంటే ఎక్కువ కొట్టుతా, బట్ ఫస్ట్ రోజే December 8 రోజే ఈవెంట్ కొట్టడం జరిగింది. అంటే నాకేం కుళ్ళు లేదు. జాబ్ వచ్చిన వాళ్ళు రేపు అంటే ఈరోజు మీరు ఏదైతే నియామక పత్రాలు తీసుకుంటారు, మీ మీద ఏం కుళ్ళు లేదు, మీరందరూ కష్టపడ్డారు. కాకపోతే ఈ జీవో నెంబర్ 46 అనేది కూడా చాలా, అంటే ఎట్లా చెప్పాలన్నా మీకు అర్థం కావట్లేదు. మాకు అన్యాయం జరిగింది, మాకు ఎవరు సపోర్ట్ లేరు. ఫస్ట్ నుంచి 25 సార్లు అరెస్ట్ చేసినా కూడా ఎక్కడ తగ్గకుండా చేసిన. నాకు వచ్చిన యాక్సిడెంట్ అయితే కొంతమంది అరే నువ్వు చచ్చిపోతే బాగుండేదని కామెంట్లు పెట్టారు, నెగిటివ్గా కామెంట్లు పెట్టినా తీసుకున్నాం, కొట్టినా తీసుకున్నాం, తిట్టినా తీసుకున్నాం. కానీ కష్టపడ్డాం అబ్బా, అన్ని రాత్రి అనక పగలనక కష్టపడ్డాం. మేము కూడా ఏదో ప్రభుత్వం కోసం చేసినాం, బట్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని అనుకున్నాం. కానీ మరి పిచ్చి పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చిన్నప్పటి నుంచి పిచ్చి ఉండే. ఎందుకు మరి నాకు కుదరలేదేమో. నా పర్సనల్ లైఫ్లో కూడా నేను చాలా స్ట్రగుల్ పడ్డా. నా దగ్గరున్న మిత్రులకు చాలామందికి తెలుసు. నేను నిద్ర రావట్లేదు నిజంగా చెప్పాలంటే. అంటే మీరేదో ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నారు, మేమేదో కుళ్ళు కాదు బ్రదర్స్. ఆల్ ది బెస్ట్. కాకపోతే నాకు అన్యాయం జరిగింది. ఎవరి ముందు ఏం చెప్పినా ఎవరికి ఏం చెప్పుకునే పరిస్థితి, నేను చేయని ప్రయత్నం లేదు. ఒక సేఫ్కి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేస్తూ ఉన్నా. ఇంట్లో కూర్చున్నా కూడా, ఇంట్లో పరిస్థితులు బాగాలేకున్నా, అంటే నా పరిస్థితి బాగాలేకున్నా కూడా నా వంతు ప్రయత్నిస్తూనే ఉన్నా. అన్యాయం జరిగింది. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు పడ్డ కష్టము ఏం చెప్పాలి, ఎవరిని నిందించాలి. నా కొడుకు తెచ్చిండు జీవో నెంబర్ 46. పోలీస్ కావాలనుకున్న కళ ఈ యొక్క జీవో నెంబర్ 46 మమ్మల్ని ఎంతగా వేధిస్తుందని చెప్పలేదు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాం. అయినా కూడా ఆకలిస్తలేదు బ్రదర్, ఆకలిస్తలేదు. 2 రోజుల నుంచి ఒకటే టెన్షన్. 24 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఏం చెప్తారు. హై పవర్ కమిటీ, ఏం కమిటీ? మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా ఎక్కడ అన్యాయం జరిగింది, ఎన్ని మార్కులకి ఎలా వచ్చింది. ఎస్టీ కుటుంబంలో మబ్బా జిల్లాలో నేను పుట్టడం తప్ప చెప్పండి. ఎన్ని రోజులు చెప్పినా, ఎంత చెప్పినా ఈ ప్రభుత్వాలు పెడుతూనే ఉన్నాయి. 15,000 మంది ఓట్లేశారా కాంగ్రెస్ పార్టీకి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సరే, ఒకటి ఆల్ ది బెస్ట్ అందరికీ. ట్రైనింగ్కి వెళ్తున్న రేపు ఏదైతే నియామక పత్రాలు తీసుకుంటున్న వాళ్ళలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సారీ, మీకు ఇన్ని రోజులలో ఎన్నో జరిగినాయి. నాకు ఎంతోమంది ఫోన్లు చేయడం, నేను ఎంతోమంది తిట్టడం, నన్ను ఎంతోమంది తిట్టడం. ఎట్టకేలకు మీరు ట్రైనింగ్కి అంటే నియామక పత్రాలు తీసుకొని ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ట్రాఫిక్లో హైదరాబాద్లో చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ మీ జీవితం తారుమారు అవుతుంది. కాబట్టి మీకు వెహికల్స్ ఉండొచ్చు, డ్రైవర్కి చెప్పండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్న అని చెప్పి. తొందరపడకండి. అంతే. ఒకటి ఏంటంటే మేమైతే నష్టపోయినాం. ఏడ్చిన బ్రదర్, ఏడుపు వస్తుంది. పొద్దున్న నుంచి చుక్క మంచినీరు కూడా తాగబుద్ధి కావట్లేదు. హెల్త్ బాగాలేకున్నా కూడా నా వంతు నేను ప్రయత్నం చేసిన. మాకైతే అన్యాయం జరిగింది. ఒక రకంగా మార్తనాదాలు వినేవాళ్ళే లేరు. సరే, ఏదైనా చిన్న హోప్ ఉందంటే అది కేసు గెలుస్తామా లేదా అది సెకండరీ. కామెంట్లు వేయండి. మళ్ళీ మీరు గెలవర్రా, టైం వేస్ట్ చేయక. పోరాటం చేసినాం ఇన్ని రోజులు. ఆ పోరాటం వృధాగా వద్దని ఇప్పటికీ అనుకుంటున్నాం. సరే బ్రదర్స్, ఆల్ ది బెస్ట్. ఎవరైతే నియామక పత్రాలు తీసుకెళ్తున్నారో ఆల్ ది బెస్ట్. మంచిగా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎటువంటి గొడవలు పెట్టుకోకండి. డ్రైవర్కి చెప్పండి చిన్నగా తీసుకెళ్ళమని.